చిన్న ప్రార్థన చేసుకుని వాక్యదాన చేత పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దయ చేత, నీ కృప చేత కాపాడుతున్న తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాం. వినగల చెవులను, గ్రహించగల మనస్సును దయచేయ. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ చేత, నీ కృప చేత నీవు నిలబెట్టావు. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తులను దూరపరచి నీ కొరకు ఉన్నతంగా మేము వాక్యం నేర్చుకున్నట్లుగా దీవించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. 2వ వచనం. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగూ బోధింపసాగెను. జాగ్రత్త విందాం. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు. అయితే 12 మంది శిష్యులే ఎందుకు ఉన్నారు అంటే, అక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు కొండ ఎక్కినప్పుడు జన సమూహములు చాలా మంది వచ్చారట ఆయన దగ్గరికి. కానీ యేసు ప్రభువు తన 12 మంది శిష్యుల వైపు చూసి మాట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మైకు ఈ ఊరు మొత్తం వెళ్తుంది. కానీ ఈ యొక్క మాటలు ఎవరి కోసం అంటే, ఈ మందిరం లోపల వచ్చిన వారి కోసమే ముఖ్యంగా ప్రకటింపబడుతుంది, బయట వారి కోసం కూడా. కానీ బయట విని ఇది దేవుని మాట అని నమ్మేవారు ఎంతమంది ఉంటారో మనకు తెలియదు. కానీ దేవుని మందిరం లోపలికి వచ్చి వినాలనుకునే వారి కోసం మాత్రం ఈ మాట. మరి బయట ఉన్న వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ లోపలికి వచ్చిన వారితో కదా దేవుడు మాట్లాడుతున్నాడు. మందిరం లోపలికి వచ్చిన వారు వినాలని దేవుడు మాట్లాడు. అలాగే జనసమూహము చాలా మంది వచ్చినారు. కానీ యేసు ప్రభు తన 12 మంది శిష్యులతో చెప్తున్నాడట. ఏమని చెప్పాడో, శిష్యులతో ఏమని చెప్పాడో, శిష్యులతోనే ఎందుకు చెప్పాడో మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకు శిష్యులతోనే చెప్పాడు? ఎందుకు శిష్యులకే చెప్తున్నాడు? ఎందుకు శిష్యుల వైపు చూసి చెప్తున్నాడు అంటే, చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ యేసు ప్రభు ఏదో మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళందరూ యేసు ప్రభు మాట వినడానికే వచ్చారా, లేక ఇంకేమైనా కావాలని వచ్చారా? ఆలోచన చేయాలి. కాబట్టి మందిరం లోపలికి వచ్చిన మనం దేవుని మాట వినవలసిన వారమే ఉన్నాము. మందిరం లోపలికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనతోనే మాట్లాడు. వినడానికి వచ్చారు కాబట్టి మాట్లాడతాడు.
వినడానికి వచ్చిన వారితోనే మాట్లాడతాడు. వినాలన్న ఆశ కలిగిన వారితోనే మాట్లాడతాడు. సౌండ్ వెళ్తుంది, చాలా దూరం వెళ్తుంది, కానీ వినే వారి కోసం ఈ మాట. మరి శిష్యులతో యేసు ప్రభు మాట్లాడుతున్న ఈ అంశం, ఈ టాపిక్ మనం కానీ ఆలోచన చేస్తే, జరగబోయే సంగతుల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు తన శిష్యులతో. ఇది అందరికి అర్థం అవుతుందా, కొందరికి అర్థం అవుతుందా, ఎలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది అనే ఆలోచన కూడా మనం చెయ్యాలి. కారణం ఏంటంటే అందరికి అర్థం కాదు. ఆయన వైపు చూస్తూ ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినాలని ఆలోచన చేసే వారికి అర్థం. కాబట్టి జన సమూహములు ఎంతమంది ఉన్నా ఆయన శిష్యుల వైపు చూసి మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యుల వైపు చూసి మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, మీరైతే వింటారు, అందరికీ చెబుతున్నాను కానీ మీరు వింటారు అని యేసు ప్రభు శిష్యులతో చెబుతున్న మాట. మరి మనం కూడా యేసు ప్రభు శిష్యులమే, క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే అని అనుకుంటున్నాం, నడుస్తున్నాం, మంచిదే. మరి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట మనకు కూడా చెప్పినట్టే కదా. యేసు ప్రభు తన శిష్యులకు ఏమి సంభవిస్తుందో మనకు కూడా అది సంభవిస్తుంది కదా. కాబట్టి ఆయన శిష్యులతో ఆయన ఏం చెప్పాడో అది మనకు కూడా జరిగింది. ఎందుకంటే లోపల కూర్చున్నాం కదా, యేసుని నమ్ముతున్నాం కదా, యేసు వద్దకు వచ్చాం కదా, కాబట్టి అది జరుగుతుంది. ఏం జరుగుద్ది? ఏం చెప్తున్నాడు ఆయన? బయట ఉన్నవాళ్ళు ఆయన ఏమైనా డబ్బులు ఇస్తాడేమో, ఆయన ఏమైనా రొట్టెలు ఇస్తాడేమో, ఆయన ఏమైనా బట్టలు ఇస్తాడేమో, ఆయన ఏమైనా స్వస్థత ఇస్తాడేమో అని వచ్చి ఉంటారు. మంచిదే. రొట్టె మీద ఆశ కలిగిన వాడికి రొట్టె ఎప్పుడు వస్తుందా అని చూస్తాడు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. స్వస్థత కోసం వచ్చిన వాడు ఎప్పుడు ఆయన స్వస్థపరుస్తాడని చూస్తాడు, కానీ ఆయన మాటల మీద లక్ష్యం ఉంచడు. కాబట్టి మనం దేవుడి దగ్గరకు, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్న దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎలా వింటున్నామో మనం ఆలోచన చేసుకోవాలి. మనం వినే విధానం కూడా తెలుసుకొని ఉండాలి. ఆ విధానంలో వింటేనే మనకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సరే, యేసు ప్రభు తన శిష్యులతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు. అదేంటంటే, లోకంలో మనుషులందరూ ఆలోచిస్తున్నట్టుగా మీకు జరగదు అన్నాడు. ఎవరైనా లోకంలో మనుషులందరూ ఆలోచిస్తున్నట్టుగా మీకు జరగదు. లోకంలో ఏం ఆలోచిస్తారు అంటే, సంతోషం కావాలి, ధనం కావాలి, ఆరోగ్యం కావాలి, గొప్పతనం కావాలి, ఇవన్నీ కావాలనుకుంటారు. మరి ఎలా వస్తాయి అవన్నీ? అవన్నీ ఎలా వస్తాయి? లోకంలో ఉన్న వాళ్ళు డబ్బు కావాలంటే దొంగతనం చేసైనా సంపాదించాలనుకుంటారు. లోకంలో వాళ్ళు ఉద్యోగం కావాలంటే లంచం ఇచ్చి రికమెండేషన్ ద్వారా అయినా సంపాదించాలనుకుంటారు. లోకంలో వాళ్ళు రాజ పదవి కావాలంటే రాజకుమారుడిని చంపేసైనా రాజుగా ఎక్కాలనుకుంటారు. లోకం రీతే. కాబట్టి లోకం సంతోషాన్ని కోరుకుంటది, కానీ అది వెళ్ళే మార్గం వేరే ఉంటది. న్యాయమైన మార్గంలో వెళ్ళి లోకం సంతోషం, ఆనందం పొందనేరదు. ఎలాగైనా సంతోషాన్ని, ఎలాగైనా ఆనందాన్ని పొందాలనుకుని లోకం వెళ్తుంది. కాబట్టి చూడండి, లోకం ఏదైనా సంపాదించుకోవాలనుకున్నప్పుడు అక్కడ అబద్ధం ఆడుతుంది, నరహత్య చేస్తుంది, బూతులు మాట్లాడుతుంది, మోసం చేస్తుంది,
తాను అనుకున్నది పొందడానికి ఏమైనా చేస్తుంది లోకం లోకం లేక లోకంలో ఉన్న మనుషులు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన మనం లోకంలో ఉన్న విధానంలో దేవుడి దగ్గర మనకు అవి రావు. తేడా బాగా జాగ్రత్త వినాలి. లోకంలో ఉన్న వాళ్ళైతే ఏ నీతి నియమం లేకుండానే అన్ని కావాలని కోరుకుంటారు. లోకంలో ఉన్న వాళ్ళు నీతి నియమం లేకుండానే అన్ని కావాలని కోరుకుంటారు. కానీ మనం దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత దేవుణ్ణి అడుగుతాం. మరి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఎలాగ మనకి ఇస్తాడు? దేవుడు మనకి ఎలాగ ఇస్తాడు? అది ఎరిగి ఉండాలి. దేవుడేమో యేసయ్యేమో నీతిమంతుడు, యేసయ్యేమో న్యాయముగా ఉండేవాడు, యేసయ్యేమో పరిశుద్ధుడు, యేసయ్యేమో పవిత్రంగా మాట్లాడేవాడు, యేసయ్య పక్షపాతం లేనివాడు. మరి అలాంటి దేవుడి దగ్గర మనం ఎలా పొందగలం? లోకంలో ఉన్నాడు, లోకంలో వాళ్ళు అయితే మా ఓడే ముందు అతనికి ఇచ్చేసి ముందు అతనికి ఇద్దాం అనుకుంటారు, పక్షపాతం చూపించి ఇచ్చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గర అలాగా చెల్లదు కదా, అలా చెల్లదు కదా. మరి యేసు ప్రభు ఎలా ఇస్తాడు? యేసు ప్రభు ఇచ్చే విధానం ఏంటి? అది తెలుసుకొని ఉంటే ఎలా అడగాలో ఎలా పొందాలో మనకు అర్థం అవుతుంది. మనం ఎక్కడ ఉంటామంటే అడిగే దగ్గర మాత్రమే ఉంటాం. ఎలా అడగాలో తెలుసుకో. మనం అడిగే దగ్గర ఉంటాం కానీ ఆయన ఎలా ఇస్తాడో మనం తెలుసుకోం. మనం అడిగే దగ్గర ఉంటాం కానీ ఆయన క్యారెక్టర్ మనస్సు ఏంటో తెలుసుకోం. అది సమస్య. అందుకే చాలా మంది జనం అక్కడ ఉన్నారు. యేసు ప్రభు ఎదుట చాలా మంది జనం ఉన్నారు. ఆయన శిష్యుల వైపు చూసి ఎందుకు మాట్లాడుతున్నాడంటే మిగతా జనం అంతా కూడా అడిగే దగ్గరే ఉంటారు. మిగతా జనం అంతా అడిగే దగ్గరే ఉంటారు. యేసు ప్రభు శిష్యులు మాత్రం ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఏ విధంగా అడగమన్నాడో, ఎలాగా అడగమన్నాడో, ఏం చేస్తే ఇస్తాడో తెలిసి అడుగుతారు. తేడా అది లోకానికి శిష్యులకి. కాబట్టి లోకం ఎలాగైనా పొందుకోవాలనుకుంటుంది, దేవుడు ఎలాగైనా ఇవ్వడం. సపోజ్ ఆకలి వేసింది అనుకోమని మందిరానికి వచ్చాం, ఆకలి వేసిందా? యేసు ప్రభు అంటాడా నువ్వు దొంగతనం చేసుకొని తినమని? అనడు. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయనకంటూ ఒక విధానం ఉంది, ఆయనకంటూ ఒక పద్ధతి ఉంది. ఆయన మాట వినేవాళ్ళు ఆయన ఏ విధానంలో అడగమంటాడో ఆ విధానంలో అడగాలి, ఆయన ఏం చేయమంటాడో ఆ విధానంలో చెయ్యాలి. కాబట్టి శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఓకే, కనుక దేవుణ్ణి అడిగే విధానం ఒకటి ఉంది, దేవుని దగ్గర పొందుకునే విధానం ఒకటి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వచనంలోకి కానీ వెళ్ళగలిగితే, వచనంలోకి కానీ వెళ్తే అక్కడ టాపిక్ లేక అంశము ఏమి బోధిస్తున్నాడు యేసు ప్రభు అంటే జాగ్రత్తగా చెప్పండి. మనం పని, కష్టం, జీతం, సంతోషం. కాబట్టి కష్టపడితే జీతం వస్తుంది. ఆ జీతంతో మనం ఏదైనా కొనుక్కొని కడుపు నింపుకుంటాం. ఇది లోకంలో ఉన్న విధానం లేదా మంచి విధానం. పని, కష్టం. కష్టం చేస్తే, పని చేస్తే జీతం వస్తుంది కదా. జీతం వస్తే కడుపు నింపుకోవచ్చు, అవసరాలు తీసుకోవచ్చు కదా కదా. దేవుడు ఏం చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళతో, తన దగ్గరకు వచ్చిన వారికి ఏ విధానంలో ఇస్తాడు అంటే ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే కష్టపడతారో ఆ పని చేసిన వారికి, ఆ కష్టపడిన వారికి ఇచ్చే దేవుడే యేసు ప్రభు. మరి లోకంలో ఉన్నట్టుగా మనకు కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. అది ఆరోగ్యం అవసరం కావచ్చు,
ధనం అవసరం కావచ్చు, ఉద్యోగం అవసరం కావచ్చు, వివాహం అవసరం కావచ్చు, జ్ఞానం అవసరం కావచ్చు, ఆత్మీయత అవసరం కావచ్చు, ప్రార్థన అవసరం కావచ్చు, పరిశుద్ధత అవసరం కావచ్చు, ఏ అవసరమైనా. ఓకే, దేవుణ్ణి మనం అడగడానికి వచ్చాం, దేవుని వద్ద మనం పొందడానికి వచ్చాం. అయితే ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ఎలా మనకి ఇవ్వాలనుకుంటున్నాడో అది ముఖ్యం. దేవుడికి ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, దేవుడికి ఉన్నటువంటి విధానం ఏంటంటే, ఆయన చెప్పిన రీతిలోనే మనం చేయాలి. ఆయన చెప్పిందే మనం వినాలి. ఆయన ఇచ్చినప్పుడే మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చే విధానంలోనే పొందుకోవాలి. ఈ పాయింట్ మనకు అర్థం కాకపోతే దేవుని దగ్గర మనం ఎప్పటికీ పొందలేని వారుగా ఉంటాం. దేవుని దగ్గర మనం ఎప్పటికీ పొందలేని వారుగా ఉంటాం. ఓకే, మరి దేవుడు ఎలా ఇస్తాడు, ఎలా అడగమంటున్నాడు అని అంటే చూద్దాం. మనం ఏమనుకుంటామంటే, ఏ కష్టం తగలకుండా సంతోషం కావాలి అని అనుకుంటాం. కానీ దేవుడి యొక్క రూల్, దేవుడి యొక్క విధానం అది కాదు. ఏ పని చేయకుండా ఆశీర్వాదాలు రావు, కష్టపడకుండా దేవుని వద్ద నుంచి ఆశీర్వాదం అనేది రాదు. ఎవరికి దేవుని వద్ద నుంచి ఆశీర్వాదాలు వస్తాయి, ఎవరికి దేవుని వద్ద నుంచి దీవెనలు వస్తాయంటే కష్టపడే వారికి. ఏం కష్టం చేయాలి ప్రభువా, ఏం కష్టం చేయాలి? లోకంలో ఉన్న వాళ్ళలాగా కష్టం చేయాలా? మరి లోకంలో ఉన్న వాళ్ళు బండలు కొడుతున్నారు, లోకంలో ఉన్న వాళ్ళు రిక్షా తొక్కుతున్నారు, లోకంలో ఉన్న వాళ్ళు మట్టి తవ్వుతున్నారు, లోకంలో ఉన్న వాళ్ళు కొండలు పగలు కొడుతున్నారు, లోకంలో ఉన్న వాళ్ళు మూటలు మోస్తున్నారు. వాళ్ళందరికీ పరలోకమా? కాదు. కనుక మూటలు మోస్తే పరలోకం దేవుడు చెప్పలా. మూటలు వెయ్యాలి పని చేసుకోవడానికి, జీవితం నడవడానికి. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి తేడా మనం గమనించాలి. లోకం కష్టపడుతుంది కానీ అది పొట్టకి, లోకం కష్టపడుతుంది కానీ అది వాళ్ళ సంతోషానికి, లోకం కష్టపడుతుంది కానీ వాళ్ళ కుటుంబానికి, లోకం కష్టపడుతుంది కానీ వాళ్ళ సొంతానికి. కానీ దేవుడు ఇక్కడ ఒక విధానాన్ని చెప్తున్నాడు. ఆ విధానాన్ని కానీ మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనం దేవుడి దగ్గర పొందుకోగలం. ఓకేనా? రైట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆత్మ విషయమై దీనులైన వారు కన్నీళ్లు పరలోక రాజ్యం వారిది. జాగ్రత్త వింటాం, ఈ వచనం వింటాం. దేవుడు తాను ఉండే పరలోకాన్ని, దేవుడు ఉండే పరలోకంలో చోటు కావాలన్నా, దేవుడు తాను ఉండే పరలోకానికి ఒకరిని తీసుకొని వెళ్ళాలన్నా, పరలోకానికి వెళ్ళాలంటే దేవుని విషయమై దీనుడు అవ్వాలంట. ఈ పాయింట్ క్యాచ్ చేశారా మీరు? జాగ్రత్తగా విన్నారా? వినబడుతుందా? యేసు ప్రభువు చుట్టూ జనం ఉన్నా తన శిష్యులతో ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు వింటారని, వాళ్ళు గ్రహిస్తారని. పక్కన ఉన్నారు, ఆయనతో ఉన్నారు కనుక ఆయనతో వాళ్ళతో చెప్తున్నాడు. ఒక మనిషి పరలోకానికి వెళ్ళాలంటే, దేవుడు ఉండే చోటుకు వెళ్ళాలంటే, దేవుడు ఒక మనిషికి పరలోకం అనే ఆస్తి, పరలోకం అనే స్వాస్థ్యం ఇవ్వాలంటే దేవుని కోసం వాడు దీనుడు అవ్వాలి. దీనుడు. మనం దీనుడు అవడానికి ఇష్టపడతామా? దీనుడు దరిద్రుడు అవడానికి ఇష్టపడతామా? ఇష్టపడం. మరి పరలోకం ఎట్లా వస్తుంది? లోకంలో ఉన్న వాళ్ళు కష్టపడకుండా ఆనందం పొందాలనుకొని వక్ర మార్గాల్లో, అవినీతి మార్గాల్లో నడుస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఏమంటున్నాడంటే, తానుండే పరలోకం ఒకడు చేరాలంటే, ఆ పరలోకం ఒకడికి ప్రాప్తి అవ్వాలంటే
వాడు దీనుడు అవ్వాలంట. దీనుడు అవ్వడం అంటే చిన్న పని కాదుగా. దరిద్రుడు అవ్వడం అంటే చిన్న పని కాదుగా. కష్టపడటం. ఒకడు దేవుడి కోసం పేదోడైపోతే వాడికి పరలోకం అంట. ఒకడు దేవుడి కోసం తన ధనాన్ని ఖర్చు చేస్తే పరలోకం అంట. ఒకడు దేవుడి కోసం దరిద్రతను అనుభవిస్తే వాడికి పరలోకం అంట. మరి అలాగా అవగలమా? అలా అవగలిగితేనే పరలోకం. కాబట్టి మొట్టమొదటి పాయింట్ చూడండి, దేవుడు తన కోసం ఎవరైతే దరిద్రుడుగా బతకడానికి సిద్ధపడతాడో, తన కోసం ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతాడో, దీనుడైపోతాడో అలాంటి వాడికి పరలోకాన్ని రాసిస్తాడు. కాబట్టి దేవుడు ఊరికే ఇస్తానని ఎక్కడ చెప్పలా. బైబిల్లో కష్టపడకుండా పరలోకం ఇస్తానని ఎక్కడ కూడా దేవుడు చెప్పలేదు. కాబట్టి దీనికి ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే పరలోకం చేరగలరు. లోకంలో వాళ్ళు దుస్సంబంధమైనవి మాత్రమే ఆలోచన చేసి దేవుడిని అడుగుతారు, అక్రమ మార్గంలో వెళ్తారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు మాత్రం ఇలా అడగాలంట, అది పొందుకోవాలంటే దీనుడు అవ్వాలంట. పరలోకం కావాలంటే దీనుడు అవ్వాలి. యు ఆర్ రెడీ? మనం దేవుడిని అడుగుతుంటాం, దేవా పరలోకం ఎవరు కోరుకోరు? అందరు కోరుకుంటారు కదా. మరి పరలోకం కావాలంటేనట కష్టపడాలట, పని చేయాలట, దీనుడు అవ్వాలంట. దీనుడు అవితేనే పరలోకం వస్తుందట. ఇది మనకి ఇష్టమేనా? ఇష్టమైన వాళ్ళు దీనుడు అవుతారు. పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అపోస్తలులు, శిష్యులు దీనులు అయ్యారు కాబట్టి వాళ్ళకి పరలోకంలో స్థానం దొరికింది. మరి ఇక్కడ కూర్చున్నా మనం పరలోకానికేనా? దేవుణ్ణి పరలోకం అడుగుతున్నామా? అడిగితే దీనుడు అవ్వడం. దేవా నువ్వు పరలోకం తీసుకెళ్ళమని దేవుడికి అడిగితే ఆయన మనకు చెప్పిన సమాధానము, నువ్వు పరలోకం కావాలంటే, నీకు పరలోకం కావాలంటే దీనుడు అవ్వగలవా? మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్ లోకి వెళ్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు వాదార్చబడరు. మొట్టమొదటి పాయింట్ వచ్చి దీనుడు అవ్వడం. లోకం ఏమంటుంది చెప్పండి? లోకం ఒకడు డబ్బులు పోగొట్టుకున్నాడు అనుకో, నువ్వేం మనిషిరా డబ్బులంతా పోగొట్టుకున్నావు అని అంటది. అంటే లోకం డబ్బులు పోగొట్టుకోవడాన్ని శాపంగా, డబ్బులు పోగొట్టుకోవడాన్ని మంచిది కాదన్నట్టుగా లోకం భావిస్తుంది. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని కోసం నువ్వు గాని దీనుడైతే అది ధన్యత అంటున్నాడు. దేవుని కోసం నువ్వు దీనుడైతే అది ధన్యత. ఎందుకంటే దేవుని కోసం ఒకడు దీనుడైతే వాడికి పరలోకం వస్తుంది. ఈ లోకంలో నేను దీనుడు అవ్వకూడదు అనుకునే వాడికి పరలోకం రాదు. దీనుడు అవ్వాలి దేవుడి కోసం దీనుడు అవ్వడం. ఇక్కడ రెండు ఉన్నాయండి, జాగ్రత్తగా రెండు ఉన్నాయి. చాలా మంది ప్యాకెట్ తాగి డబ్బులు పోగొట్టుకుంటారు. చాలా మంది తాగి డబ్బులు పోగొట్టుకుంటారు. చాలా మంది అప్పులు చేసి డబ్బులు పోగొట్టుకుంటారు. రకరకాల డబ్బులు పోగొట్టుకొని దీనుడు అయిపోతారు, దరిద్రులు అవుతారు. అది కాదు. ఎవరైతే దేవుని కోసం దరిద్రులుగా మారగలరో, దేవుని కోసం పేదవారిగా మారగలరో, దేవుని కోసం దీనులుగా మారగలరో అలాంటి వారికి పరలోకం. రెండవది, దుఃఖపడువారు ధన్యులు. మనం ఏమనుకుంటామంటే, అసలు నేను ఏడవకూడదు, నాకు కన్నీళ్ళే రాకూడదు, నాకు ఏమి బాధ రాకూడదు అనుకుంటాం. ఏడవకపోవడం ధన్యత, ఏడవకపోవడం మంచిది అనుకుంటాం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, దేవుని కోసం దుఃఖపడటం ధన్యత అంటున్నాడు. చూడండి, లోకంలో ఉన్న ఆలోచనలకి దేవుడి దగ్గర ఉన్నటువంటి మాటలకి, విధానానికి మనం కానీ తేడా చూడగలిగితే, ఇక్కడ దీనుడు అంటున్నాడు, దుఃఖపడం అంటున్నాడు. దీనుడు అవ్వడం మంచిది అంటున్నాడు,
దుఃఖం పడడం మంచిది అంటున్నాడు. మనం ఏమనుకుంటున్నాం? దేవా, నాకు అసలు కష్టమే రాకూడదు, నాకు అసలు బాధలే రాకూడదు, నేను అసలు కష్టపడకూడదు అనుకుంటున్నాం. కానీ దేవుని యొక్క విధానం, ప్రేమ దేవుని బిడ్డలారా, కష్టపడకుండా దుఃఖపడకుండా ఆయన పరలోకం ఇవ్వాలనుకోవడం లేదు. కష్టపడకుండా దీనుడవ్వకుండా ఆయన వద్ద నుంచి మనం ఏమీ పొందలేము. కాబట్టి రెండో పాయింట్, దుఃఖపడువారు ధన్యులు. ఎవరి కోసం? దేనికోసం? లోకంలో మిగతా ఉన్న వాటి కోసం దుఃఖపడితే ఏడిస్తే లాభం లేదు. అది ధన్యత కాదు. దేవుని కోసం ఎవరైతే దుఃఖపడుతున్నారో, దేవుని కోసం దుఃఖపడటం అంటే, దేవుని కోసం దుఃఖపడటం అంటే ఏంటి? మన ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, బాధ అనిపిస్తుంది. మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, బాధ అనిపిస్తుంది. యేసు ప్రభుని ఎవరన్నా ఏదైనా అన్నప్పుడు నీకు ఎప్పుడన్నా ఏడుపు వచ్చింది? ఆయన ఎవరు? నాకు ఏడుపు రావడానికి? ఆయన ఏమన్నా తల్లి, తండ్రి, మామ, చిన్నాన్న, బాబాయ్, పెద్ద పెద్ద పెద్దనాన్న, బావ, అక్క, తమ్ముడ, ఎవరైనా ఆయన వెంట నాకు ఏడుపు రావడానికి అని అనుకుంటాం. యేసయ్యని ఎవరైనా ఏదన్నా మాట అంటే మనకు ఏడుపు వచ్చిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య ఎవరో మనకు అర్థమయ్యాడని, ఆయన మీద మనకు ప్రేమ ఉందని, ఆయన ఎవరైనా ఏదైనా అంటే మనం ఓర్చుకోలేనటువంటి హృదయాన్ని కలిగి ఉన్నామని, ఆయన్ని పూర్తిగా ప్రేమిస్తున్నాము, నమ్ముతున్నాము. ఆయన ఒక్క మాట అన్నా ఓర్చుకోలేమని, ఆయన గురించి తెలిసిందని మనకు అర్థం. మనకి ఆరోగ్యం బాగలేకపోతే ఏడుపు వస్తుంది, ఇంట్లో వాళ్ళు తిడితే ఏడుపు వస్తుంది, చదువులో ఫెయిల్ అయితే మార్కులు రాకపోతే ఏడుపు వస్తుంది, అమ్మా నాన్న తిడితే ఏడుపు వస్తుంది, డబ్బులు లేకపోతే ఏడుపు వస్తుంది, ఎవరైనా బయట వాళ్ళు తిడితే ఏడుపు వస్తుంది. ఈ ఏడుపు కాదు ధన్యత. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలి? యేసు ప్రభు అమెరికా దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు కాదు, యేసు ప్రభు తక్కువ కులం దేవుడు అని అన్నప్పుడు బాధ కలిగితే, దుఃఖం వస్తే నీకు యేసు ప్రభు అర్థమయ్యాడని అర్థం. దేవుని విషయమై దుఃఖపడేవారు ధన్యులు. కాబట్టి రెండవదిగా మనకు దుఃఖం రావాలి, దుఃఖం పడాలి. ఎందుకు దుఃఖపడాలి? ఎందుకు దుఃఖం రావాలంటే దేవుని కోసం దుఃఖపడాలి, దేవుని కోసం దుఃఖం రావాలి. అది మన జీవితంలో ఉందా? చూడండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురంట. ఎవరి చేత ఓదార్చబడతారు? దేవుని చేత ఓదార్చబడతారు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే, మనకు దేవుని గురించి తెలిస్తే, ఎవరైనా దేవుడి విషయంలో మనల్ని బాధ పెడితే, మనం కన్నీళ్లు కాచేటట్టుగా చేస్తే, అప్పుడు మనుషులు ఓదార్చారు కానీ దేవుడు ఓదారుస్తాడు. అమ్మా, నన్నంటే నీకు అంత ప్రేమ, నన్ను తిడితే నీకు అంత దుఃఖం వచ్చిందా, నన్ను జనాలు ఇట్లా అంటే నీకు బాధ వచ్చిందా అని చెప్పి దేవుడు మనల్ని ఓదారుస్తాడు. కాబట్టి రెండో పాయింట్, మనము దేవుని కోసం దుఃఖపడే వారిగా కానీ ఉంటే ప్రేమను కోరుకుంటారా ధన్యత. చూడండి, శిష్యులతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మీరు నా కోసం దీనులు అవ్వగలరా? మీరు నా కోసం దుఃఖపడగలరా అని అన్నాడు. మూడవదిగా 5వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు. ఎప్పుడైనా దేవుని కోసం పస్తులు ఉండాల్సి వచ్చిందా? దేవుని కోసం ఆకలి దప్పులు పడే పరిస్థితి వచ్చిందా? అలా వచ్చినప్పుడు మనం ధన్యులు అంట. కానీ మనమేమనుకుంటామంటే నెలకి సరిపడా 25 కేజీలు కట్ట ఇంట్లో ఉండాలి, అంతేనా? ఏమా బియ్యం కట్ట ఇంట్లో ఉండాలి కదా. ఎందుకు?
ఏ పూట ఆకలి పడకూడదు, ఏ పూట దాహం రాకూడదు. డ్రమ్ము నిండా నీళ్లు, బియ్యం పెట్టి నిండా బియ్యం, ఇంకా ఆకలి ఎక్కడ? ఎలా ఆకలి అవుతుంది? ఎలా దాహం కొంటాం మనం? ఎవరినైనా దేవుని వద్దకు తీసుకురావడానికి, ఒక ఆత్మను రక్షించడానికి మన దగ్గర ఉన్నటువంటి తిండి, మన దగ్గర ఉన్నటువంటి బియ్యం, మన దగ్గర ఉన్నటువంటి నీళ్లు ఖర్చు చేస్తే, మనకు లేకుండా ఉంటే, ఆకలి ఉంటే, అప్పుడు ధన్యులం అంట. మనమేమో యేసు ప్రభు దగ్గర వచ్చి మనమేం అడుగుతున్నామంటే, యేసయ్యా నేను ఒక్క పూట పాటు ఆకలిగా పుస్తకం ఉండకూడదు యేసయ్య, నేను ఒక్క పూట పాటు పడకూడదు యేసయ్య అంటున్నాం. ఆయనేమో నీతి కొరకు, దేవుని కొరకు, నా కొరకు మీరు ఆకలి కొంటే ధన్యులు, నా కొరకు మీరు దాహం కొంటే ధన్యులు అంటున్నాడు. ఏమండి, సత్యము వేరేగా ఉందండి. ఇక్కడ సత్యము వేరేగా ఉంది, లోకం వేరేగా ఉంది. లోకమేమో నేను ఆకలి కొనకూడదు, నేను దీనుడు అవ్వకూడదు, నేను దుఃఖపడకూడదు అంటుంది లోకం. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన యేసయ్య ఏం చెప్తున్నాడంటే, తన పక్కకు వచ్చిన శిష్యులతో మీరు దీనులు అవ్వాలి, మీరు దుఃఖపడాలి, మీరు ఆకలి కొనాలి అంటున్నాడు. చూసారా? దీనికి మనం ఇష్టపడతామా? దీనికి మనం ఆలోచన చేస్తామా? ఇంకో పాయింట్ ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయం 10వ వచనం. ఇంకో పాయింట్ ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయం 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే పరలోకం వెళ్ళాలంటే, దేవుడుండే స్థానానికి వెళ్ళాలంటే, శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళాలంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే అంత సులువుగా దేవుడు మనిషికి ఇచ్చేస్తాడా? ఎవరికి పడితే వాడికి ఇచ్చేస్తాడా? మనుషులు ఏం కోరుకుంటున్నారంటే ఆనందాన్ని, సంతోషాన్ని కోరుకుంటున్నారు. కానీ ఆ శాశ్వతమైన ఆనందం, ఆ శాశ్వతమైన రాజ్యం, ఆ దేవుడు ఒక మనిషికి ఎలా దొరుకుతాడో దేవుడు ఒక విధానాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? హింసింపబడువారు, దేవుని నిమిత్తం హింసింపబడువారు ధన్యులు. మనం దేవుడి దగ్గర ఏమనుకుంటామంటే, ప్రభువా ఇదిగో నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు హింసిస్తున్నారు ప్రభువా, నేను సువార్త చేస్తుంటే హింసిస్తున్నారు ప్రభువా, నేను ప్రార్థనకు వెళ్తుంటే, చర్చికి వెళ్తుంటే హింసిస్తున్నారు ప్రభువా అంటాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నా కోసం కానీ హింసింపబడుతుంటే ధన్యుడవు, ధన్యురాలవు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నా కోసం కానీ హింసింపబడితే ధన్యుడు, ధన్యురాలు అంటున్నాడు. మనకు ఒక విషయం ఏమో అర్థం కాలేదేమో, మనకు ఒక విషయం మనం ఆలోచన చేయడం లేదేమో. మనం కష్టం రాకూడదని దేవుడి దగ్గరికి వచ్చామా? దేవుడు ఏమంటున్నాడంటే, నా దగ్గరకు వచ్చిన వాళ్లకు నా కోసం కష్టం వస్తుంది, ఆ కష్టానికి ప్రతిఫలం నేను పరలోకంగా ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం దేవుడిని ఎలాగా అనుకుంటాం? ప్రభువా నన్ను ఎవరు హింసించకూడదు ప్రభువా, ప్రభువా నన్ను ఎవరు బాధ పెట్టకూడదు ప్రభువా అనుకుంటాం. కానీ దేవుని కోసం బ్రతికితే, నీతి కోసం బ్రతికితే, దేవుడి కోసం ఆకలి దప్పులు కొంటే ఇదంతా కూడా ఆశీర్వాదము అనేది మనకు అర్థం కావాలి. మనం లోకంలో ఉన్న మనుషుల మాటలు తీసుకొని దరిద్రుడు అవ్వకూడదు, దుఃఖపడకూడదు, హింసింపబడకూడదు, కేవలం సంతోషం సంతోషం సంతోషం, కేవలం డబ్బు డబ్బు డబ్బు, కేవలం అన్నం అన్నం అన్నం, కేవలం బట్టలు బట్టలు కేవలం సుఖం సుఖం సుఖం, అది మాత్రమే ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుడు చెబుతున్న పాయింట్ వేరే. దేవుడు ఏమంటున్నాడంటే, తన కోసం హింసింపబడటం ధన్యత అంటున్నది, మంచిది అంటున్నాడు. ఏమంటే దరిద్రుడు అవ్వడం మంచిదైతే ఎందుకు దరిద్రుడు అవ్వకూడదు దేవుని కోసం? దేవుడు యేసుప్రభువు అక్కడ చెప్పాడా? ఆత్మ విషయమై దీనులైన వారు దరిద్రులు అన్నారా, ధన్యుడు అన్నాడా? ధన్యులు అన్నాడు. దుఃఖపడి వారు దరిద్రులు అన్నారా, ధన్యులు అన్నాడా? ధన్యులు అన్నాడు. నీతి నిమిత్తము హింసింపబడి వారు దరిద్రులు అన్నాడా, ధన్యులు అన్నాడా? ధన్యులు అన్నాడా? ధన్యులు అన్నాడు. కాబట్టి మరి ఎక్కడ ధన్యులు, ఎలాగ ధన్యులు అంటే, రేపు మనం పరలోకం వెళ్ళిన తర్వాత
యేసు ప్రభు మన గురించి ఏం చెప్పాలి? ధన్యుడు అంటే అది మాటతో చెప్పేటటువంటి మాట, చేసిన పనికి పలికే మాట. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, క్లియర్గా అర్థం అవుతుంది. పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎగ్జామ్ లో ఎలాంటి మార్కులు రావాలి, ఎలా పాస్ అవ్వాలి? మంచి మార్కులు రావాలా, ఫెయిల్ అవ్వాలి? ఎందుకు రావాలి మంచి మార్కులు? ఎందుకు మంచి మార్కులు రావాలి చెప్పండి? ధన్యత అది. అదేంటది? ధన్యత. దేవుడు కూడా మనం పరలోకములో అడుగు పెట్టినప్పుడు మన గురించి ఒకటి చెప్పాలి, ధన్యురాలు, ధన్యుడు అని. ఎలా చెప్తాడు? మంచి మార్కులు వస్తే గొప్ప పేరు వస్తుందని చెప్పని పిల్లలని, తల్లిదండ్రులు పరీక్ష బాగా చదివి బాగా రాయి, నీకు పేరు వస్తుంది మాకు పేరు వస్తుందని కష్టపడి చదవమంటారా? ఏం చదవద్దు, హ్యాపీగా అడుగు, హ్యాపీగా తిరుగు, పరీక్ష రోజు రాసి అంటారా? కష్టపడి చదివితే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు వస్తే నీకు మంచి జీవితం వస్తుంది, మాకు పేరు వస్తుందని తల్లిదండ్రులు బిడ్డల్ని కష్టపడు అంటారు. ఏమండి? 10th పాస్ అవ్వడానికి కష్టపడాలా? ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కష్టపడాలా? డిగ్రీ పాస్ అవ్వడానికి కష్టపడాలా? ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి కష్టపడాలా? ఒక వివాహం చేయడానికి కష్టపడాలా? ఒక ఇల్లు కట్టడానికి కష్టపడాలా? మరి పరలోకి వెళ్ళడానికి కష్టపడాలి. కనుక దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మన గురించి దేవుడు ఏదో ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలి? రేపు యేసయ్య పాదాల దగ్గర మనం నిల్చున్నప్పుడు ఆయన మన గురించి చెప్పాలి. ఏమని చెప్పాలంటే ఇది చెప్పాలి, ఇదిగో ఆ బిడ్డ తనకున్న ఆస్తి అంతా నా కోసం ఖర్చు పెట్టేశాడు, ఆమె తనకున్న ఆస్తి అంతా నా కోసం ఖర్చు పెట్టింది అని ఎప్పుడు చెప్తాడు? ఎవరి విషయంలో చెప్తాడు? ఇచ్చిన వారి విషయంలో, దీనులైన వారి విషయంలో చెప్తాడు. పౌలు నా కోసం తన ఆస్తి అంతా ఇచ్చేసాడని చెప్తాడు. ఎందుకు చెప్తాడమ్మా? ఇచ్చాడు కాబట్టి చెప్తాడు. అవునా? మన గురించి ఏం చెప్తాడు? పని, కష్టం, జీతం. పాయింట్ బాగా క్యాచ్ చేయండి. పని, కష్టం, జీతం. జీతం పరలోకం అయితే, జీతం పరలోకం అనుకుంటే పని కష్టం ఏంటి? ఇదే. దీనుడు అవ్వడం పని, దేవుడు అవ్వడం కష్టం. దుఃఖపడడం పని, దుఃఖపడడం కష్టం. హింసింపబడడం పని, హింసింపబడడం కష్టం. అప్పుడు దేవుని కోసం మనం ఖర్చు చేసినప్పుడు, దేవుని కోసం మనం దుఃఖపడినప్పుడు, దేవుని కోసం మనం ఆకలి దప్పులు కొనినప్పుడు, అలా జరిగినప్పుడు, అలా చేసినప్పుడు అది పరలోకంలో చెప్తాడు. రేపు మన గురించి పరలోకంలో ఏమని చెప్పాలంటే, నా కోసం ఆకలిగా ఉన్నాడు, నా కోసం దీనుడయ్యాడు, నా కోసం హింసింపబడ్డాడు అనే మాటలు పరలోకంలో చెప్పాలంటే భూలోకంలో అది మనం చేస్తుంటాం. ఓకేనా? ఇంకో మాట కూడా చూద్దాం. 5వ అధ్యాయము 10, 11, 12 కూడా చదువు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మనం ఏమనుకుంటామంటే, అసలు మన మీదకి ఏ నిందలు రాకూడదు, మన మీదకి ఏటువంటి చెడ్డ మాటలు మనల్ని ఎవరు అనకూడదు అనుకుంటాం. మంచిదే, కానీ యేసు ప్రభు గురించి మనం చెప్పేటప్పుడు,
యేసు ప్రభు చెప్పినట్లుగా బతికేటప్పుడు ఖచ్చితంగా మనకి నిందలు, ఖచ్చితంగా మనకి హింసలు, ఖచ్చితంగా మనల్ని చెడ్డోళ్ళు అంటారు. ఖచ్చితంగా మన మీదకి నిందలు, ఖచ్చితంగా మన మీదకి హింసలు, ఖచ్చితంగా మనల్ని చెడ్డోడు అంటారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు సత్యము అని మనం చెప్పామనుకోండి, కోపం వస్తుంది. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పామనుకోండి, కోపం వస్తుంది. యేసు ప్రభు చెప్పినట్టుగా మనం బతకాలనుకున్నాం అనుకోండి, కోపం వస్తుంది. లోకానికి తన ఇష్టం ప్రకారం బతకడం ఇష్టం. లోకానికి తాను చేసినట్టుగా చేయాలనుకోవడం ఇష్టం. తన ఇష్ట ప్రకారం చేయాలనుకోవడం ఇష్టం. మరి లోకం తన ఇష్టానుసారంగా బతుకుతుంటే మనం వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభు చెప్పినట్టుగా బతకండి, ప్రార్థన చేయండి, మందిరానికి రండి అంటే ఒప్పుకుంటుందా? ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది? చెడ్డోడికి అంటది, నిన్ను హింసిస్తుంది, నీ మీద అబద్ధాలు చెప్తుంది. అదిగో భక్తురాలు వెళ్తుందమ్మా చర్చికి, భక్తుడు వెళ్తున్నాడయ్యా చర్చికి అంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇలాగా నేను నిన్ను ధన్యురాలవు అనడానికి నువ్వు నా గురించి ఏం చేసావు అని అడుగుతాను. పని, కష్టం, జీతం. పరలోకం రేపు మనకు రావాలంటే, పరలోకం అనే జీతం రావాలంటే దేవుని కోసం ధీరుడై ఉండాలి, దేవుని కోసం దుఃఖపడి ఉండాలి, దేవుని కోసం హింస పొంది ఉండాలి, దేవుని కోసం నిందలు పడి ఉండాలి. ఇదంతా కూడా పని, ఇదంతా కూడా కష్టం. ఈ పనికి, ఈ కష్టానికి రేపు పరలోకం జీతం. అది తన శిష్యులతో చెప్తున్నాడు. మీరు చేయగలరా? ఇది మీరు చేయగలరా? చేయగలను అనుకుంటే ఆశించండి పరలోకాన్ని అంటారు. చేయగలను అనుకుంటే నా పక్కన ఉన్నట్టే అంటున్నాడు. చేయగలను అంటే నా వెనకాలే రండి అంటున్నాడు. కాబట్టి నేను ముగిస్తున్నాను జాగ్రత్త. మీతో నేను ఏం చెప్పాను అంటే, దేవుడు మనతో ఏం చెప్తున్నాడంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ పని చేయకుండా, ఏ కష్టం పడకుండా, ఏ దుఃఖం రాకుండా, ఏ దీనత్వం రాకుండా, ఏ నిందలు రాకుండా కేవలం సంతోషపడాలి, సంతోషాన్ని కోరుకుంటారు. అది లోకం. లోకానికి నరకం తెలియదు, లోకానికి దేవుడు తెలియదు, లోకానికి పరలోకం తెలియదు, లోకానికి నీతి తెలియదు, లోకానికి మంచితనం తెలియదు, లోకము ధర్మం తెలియదు. లోకానికి ధర్మం తెలుస్తుంటే నేను పెద్ద కులం, నువ్వు తక్కువ కులం అందో. లోకానికి ప్రేమ లేదు, లోకానికి మంచితనం లేదు. లోకంలో జాతి కనికరం ఉంటే ఒక్కొక్కడు 100 ఎకరాలు సంపాదించుకొని ఆకలితో ఉన్నవాడు రోడ్డు మీద ఉంటే చూడలేరు. వాళ్ళు చూడగలుగుతున్నారంటే అందుకే మంచితనం లేదు. కాబట్టి లోకంలో ఉన్న విధానానికి వేరు, యేసు ప్రభు దగ్గర ఉన్న విధానానికి వేరు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ మాటలు మనం విని వీటిని చేయడానికి సిద్ధపడితేనే మనకు పరలోకం జీతంగా వస్తుంది. అది యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్న మాట, తన పక్కకు వచ్చిన వారితో చెప్తున్న మాట. మరి ఏం చేశారు యేసు ప్రభు శిష్యులు అంటే? యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అమ్మా? ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది ఈ మాటల ప్రకారం చేశారా అంటే చేశారు. చూడండి, ఆ మాట చదువుకొని ముగిద్దాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 44 వచనం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 44 వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిది. 45 కూడా. గాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరల కొలది పంచిపెట్టిరి. చూసారా? యేసు ప్రభు ఆ రోజు చెప్పాడు, మీ దగ్గర ఎంత ఆస్తి ఉందో అదంతా కూడా నా సువార్త కోసం,
ఆత్మల రక్షణ కోసం, పేదవారి కోసం పంచి పెట్టాలి, దీనుడు అవ్వాలి అన్నాడు. వాళ్ళు దీనులు అయ్యారు. నా కోసం దుఃఖపడాలి అన్నాడు, దుఃఖపడ్డారు. నా సువార్త నిమిత్తం హింసింపబడాలి అన్నాడు, హింసింపబడ్డారు. కాబట్టే అపోస్తలులు అయ్యారు. కాబట్టే యేసు ప్రభు శిష్యులు అయ్యారు. కాబట్టే పరదేశకు చేరారు, పరలోకానికి స్థానం సంపాదించారు. యేసు ప్రభు ఏమన్నాడు? దీనుడైతే పరలోకం అన్నాడు, దుఃఖపడితే పరలోకం అన్నాడు, హింసింపబడితే పరలోకం అన్నాడు. ఈ రోజు పేతురు పరదేశంలో ఉన్నాడు, పౌలు పరదేశంలో ఉన్నారు, అపోస్తలులు పరదేశంలో ఉన్నారు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి అలా పని చేసిన వారికి, అలా కష్టపడిన వారికి ఆయన ఇచ్చాడు పరలోకాన్ని. శిష్యులు కష్టపడకుండా పరలోకాన్ని సంపాదించుకోలేదండి. కాబట్టి మనం ఏమన్నా లోకంలో ఉన్న వాళ్ళగా ఆలోచన చేస్తుంటే మారు మనసు పొందాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఏ పని చేయకుండా సోమరితనంగా సుఖపడాలనుకుంటారు, అది ఇక్కడ కుదరదు. లోకంలో ఉన్న వాళ్ళు ఏ నిందలు పడకుండా సంతోషంగా ఉండాలి అనుకుంటారు, అది ఇక్కడ కుదరదు. లోకంలో ఉన్న వాళ్ళు బాధపడకుండా, ఏడుపు రాకుండా సంతోషంగా ఉండాలనుకుంటారు, అది కుదరదు. లోకంలో ఒక మాట ఉంటుంది, ఎప్పుడు చూసినా ఏడుస్తుంటదండి. ఏడుపు ఇంటికి దరిద్రం అంటారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఏడ్చి ప్రార్థన చేయమన్నాడు. ఏడ్చి ప్రార్థన చేయడం ఆశీర్వాదమే. దేవుని కొరకు ఏడుపు రావడం ఆశీర్వాదమే. దేవుని కొరకు పేదరికం అవ్వడం ఆశీర్వాదమే. కాబట్టి లోకంపు మైండ్ లో నుంచి మనం బయటకు వస్తేనే దేవుడి దగ్గర కరెక్ట్ గా బతకగలం. భూలోకంలో ఉన్న మనుషుల మాటలను మనం తీసుకుంటే యేసే దగ్గర బతకలేము. యేసే చెప్పినట్లు ఉండలేము, పరలోకానికి సిద్ధపడలేము. కాబట్టి మన మనస్సును, మన హృదయాన్ని, మన శరీరాన్ని సమర్పణ చేయాలి. యేసు ప్రభు మీకు ఇలాంటి బోధ చాలా తక్కువగా వినపడతారు. యేసు ప్రభు దగ్గరకు వస్తే మీకు అసలు దుఃఖమే రాదు, యేసు ప్రభు దగ్గరకు వస్తే అసలు బాధలే రావు అనే బోధలు వినపడతాయి. కానీ స్వయంగా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా కోసం దీనుడు అవ్వాలి, నా కోసం దరిద్రుడు అవ్వాలి, నా కోసం దుఃఖపడాలి, నా కోసం హింసపడాలి అని ఆయన చెప్తున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు తన కోసం దుఃఖపడడం, తన కోసం హింసింపబడడం, తన కోసం దీనుడు అవ్వడం కోరుకుంటున్నాడండి. మరి ఆయన కోరిక తీరద్దామా? ఆయన కోరిక తీర్చే వారికి ఆయన పరలోకంలో స్థాపిస్తాడు. ఆయన చెప్పినట్లుగా నడుచుకునే వారికి ఆయన పరలోకంలో స్థానం ఇస్తాడు. ఆయనను సంతోష పెట్టే వారికి ఆయన పరలోకంలో స్థానం ఇస్తాడు. కనుక మనం ఎలాగ దేవుణ్ణి సంతోష పెట్టాలి, ఎలాగ మనం దేవుణ్ణి ప్రేమించాలి, ఎలాగ ఆయన దగ్గర నడుచుకోవాలి అనేది తెలుసుకొని ఉండాలి. కాబట్టి మనం బైబిల్ చేతుల్లో ఉంటే సరిపోదు, యేసయ్య మనస్సును కూడా తెలుసుకోవాలి. మనం లోకంలో ఉన్న వాటిలాగా ఆలోచన చేయడానికి కుదరదు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, ఓహో నేను ఇలా అవ్వాలన్నమాట. యేసయ్య దగ్గర ఇలా అయితేనే నాకు పరలోకమా అని అంటే, ఆయన మనలో చెప్పే మాట ఏంటంటే, పోయి మనం ఏమైనా అడిగామనుకో, యేసు ప్రభుని అడిగామనుకో, ఏమని అడుగుతాం? ప్రభువా, నువ్వు నీ కోసం ఏడమంటున్నావు, నీ కోసం దరిద్రుడు అవ్వమంటున్నావు, నీ కోసం హింసింపబడు అంటున్నావు, నీ కోసం నిందలపడు అంటున్నావు. బాగుంది, కానీ నాకు చెప్తున్నావు కదా, నువ్వు నా కోసం అది అనుభవించావా అని మనం అడిగితే, యేసు ప్రభుని నువ్వు నా కోసం ఏడ్చావా, నువ్వు నా కోసం బాధపడ్డావా, నువ్వు నా కోసం అవమానం పొందావా అని యేసు ప్రభుని అడిగితే ఆయన మనతో చెప్పే జవాబు ఏంటి? ఒకసారి సిలువ వైపు చూడు అంటాడు. ఒకసారి సిలువ వైపు చూడు.
ఆ సిలువలో ఆ కొరడ ఒకసారి నా దేహం వైపు చూడు, ఒకసారి నా మొహం వైపు చూడు, ఒకసారి నా తల మీద పెట్టిన మొల కిరీటం వైపు చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నా డొక్క చూడు, నా వీపు చూడు అని. నేను పరలోకంలో తండ్రి సింహాసనం దగ్గర ఉన్న వాడిని నీకోసమే కదా వచ్చాను భూమి మీదకు, దీనుడుగా మానవ ఆకారంలో ఉంటాడు. నన్ను దేవదూతలే భయపడతారు, ఏదైనా అనడానికి దేవదూతలే భయపడతారు, కానీ నన్ను నా మొహం మీద ఉమ్మేశారు, నన్ను చెడ్డోడు అన్నారు, నన్ను నిందించారు అని అంటాడు. నన్ను హింసించారు నీకోసమే, నేను హింసలు పడ్డా, కారణం ఏంటో తెలుసా, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదంతా చేశాను అంటాడు. దేవుడు మన కోసం చేసిందంతా సాక్ష్యం కనబడుతుంది. దేవుడు యేసయ్య మన కోసం చేసిందంతా సాక్ష్యం కనబడుతుంది. ఇదేనండి మనుష్యుడి దగ్గర నుంచి దేవుడు కోరుకునేది. మనుషుల దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే, తాను ఏం చేయమంటున్నాడో ప్రతి మనుషుడు అది చెయ్యాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మనమంతా కూడా చెయ్యాలి. కాబట్టి దేవుడు యేసయ్య దగ్గరికి వచ్చి మనము యేసయ్య ఏం చేయమన్నాడో అది చేయకుండా కాలం అంతా గడిపేస్తే మనకు పరలోకం రాదు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇదిగో పేతురు నా కోసం ఇచ్చాడు, పేతురు నా కోసం కష్టపడ్డాడు, పౌలు నా కోసం ఇచ్చాడు, పౌలు నా కోసం కష్టపడ్డాడు, పౌలు ధన్యుడు అని వేసి చెప్తాడు, పేతురు ధన్యుడు అని వేసి చెప్తాడు, పేద విధవరాలు ధన్యురాలు అని వేసి చెప్తాడు, స్టెఫను ధన్యుడు అని వేసి చెప్తాడు. కాదు మేమంటే వాళ్ళు చేశారు. కారణం ఏమంటే వాళ్ళు దుఃఖపడ్డారు, హింసింపబడ్డారు, బాధపడ్డారు, నిందలు పడ్డారు. ఎవరి కోసం? యేసయ్య కోసం. అవన్నీ మనం అనుభవించడానికి సిద్ధపడడమే భక్తి అంటే. అవి ఏవి మనము అనుభవించకుండా, అవి ఏవి మనము ఆశించకుండా మనం చేసేది భక్తి కాదు. యేసయ్య గురించి మనకు అర్థం కాదండి. కాబట్టి ఆలోచన చేయి, నేను దేవుడి కోసం ఏం చేయాలి? దేవుడు నా కోసం చేశాడు కదా, దేవుడు నా కోసం ఆకలి దప్పులుగా ఉన్నాడు, దేవుడు నా కోసం బాధపడ్డాడు, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, దేవుడు నా కోసం దరిద్రుడు అయ్యాడు, దేవుడు నా కోసం దిగి వచ్చాడు, దేవుడు నా కోసం ఎన్నో కష్టపడ్డాడు, మరి ఆయన కోసం నేనేం చేయాలి? మనం చెప్పుకుంటున్నాం, యేసయ్య గురించి చెప్పుకుంటున్నాం, నా దేవుడు గొప్పవాడని. ఎప్పుడు చెప్పుకుంటున్నాం? ఆయన చేశాడు కాబట్టి. మనం యేసయ్య గురించి చెప్పుకుంటున్నాం, స్తుతిస్తున్నాం, పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, సువార్త చేస్తున్నాం, ఆయన చేశాడు కాబట్టి. మనం చేస్తేనే ఆయన చెప్పుకుంటాడు, మనం చేస్తేనే ఆయన చెప్పుకుంటాడు. నా దేవుడు ధన్యుడు అని చెప్తున్నావు, నా బిడ్డ ధన్యుడు అని ఆయన చెప్పాలంటే, నా భక్తులను ధన్యుడు అని ఆయన చెప్పాలంటే మనం కూడా చేస్తుండాలి కదా. మరి ఏం చేస్తున్నాం? ఖాళీగా ఉన్నామా? టైం అంతా సెల్ ఫోన్ లోనో, టైం అంతా డబ్బు సంపాదనలోనో, టైం అంతా లోక పనుల్లోనో, టైం అంతా కుటుంబాన్ని సంతోష పెట్టడంలోనో ఉంటే పరలోకి వెళ్ళిన తర్వాత యేసయ్య ఏం చెప్పాడు మన గురించి? ఆయన అడిగాడు అనుకోండి, అమ్మాయి నా కోసం ఏం చేస్తాడు? ఏం చెప్తాడు? నా కోసం ఏం చేసావంటే ఏం చెప్తావు? అడగలేమండి. దేవుణ్ణి మనం అడగలేము. దేవా నా కోసం నువ్వు ఏం చేసావని అడగలేము. కనపడుతుంది ఆయన చేసిందని. మన కోసం ఆయన చేసిందంతా కనపడుతుందండి. కానీ దేవుడు మనల్ని అడిగితే, నీ కోసం ఇదంతా చేశాను కదా, భూమి ఆకాశాలు చేశాను, నీ కోసం ప్రాణం పెట్టాను కదా, నా కోసం ఏం చేసావు చూపిమ్మా, 4 పనులు చూపిమ్మా, నా కోసం ఏం చేసావు అంటాడు. మనం పని చేసి కష్టపడి పరలోకం అడగాలి. జీతం ఎప్పుడు తీసుకోవాలి? పని చేసిన పొలం యజమాని పనికి పిలిచాడు,
అయ్యా జీతం ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతా అంటావు. ముందు పని చేయ, పని చేసేవాళ్ళకో ఆయనే వస్తాడు నీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే చేతి ఇవ్వాలి కాబట్టి. లేదా నువ్వైతే ధైర్యం అడగవచ్చు కదా. కాబట్టి దేవుని పని చేద్దాం, దేవుణ్ణి సంతోష పెడతాం, దేవుని కోసం అవమాన పడతాం, దేవుని కోసం హింస పడతాం. కారణం ఎందుకంటే ఆయన మన కోసం అవన్నీ అనుభవించాడు కాబట్టి. ఊరికనే వచ్చి చర్చికి వచ్చేసి అయ్యా నాకు ఆ డబ్బు లేదు, నాకు ఆకలి లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఏడవడం వల్ల, అలా గడపడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. నీ గురించి రేపు దేవుడు చెప్పుకోవాలి పరలోకంలో. నువ్వు చెప్పగలవా? నా కోసం ఏం చేయలేదని చెప్పగలవా? చేశాడు కాబట్టి చెప్పాల్సిందే. మరి నీ గురించి ఏం చెప్పాలి దేవుడు? మన గురించి ఏం చెప్పాలి దేవుడు? చెప్పాలి అని అనుకుంటున్నాడు ఆయన. పరలోకంలో నువ్వు ధన్యురాలవని దేవదత్తులందరూ కూడా చెప్పాలనుకుంటున్నాడు. చెప్పాలంటే ఏం చేయాలి? చెప్పాలి, ఆయన మన గురించి చెప్పాలంటే ఏం చేయాలి? చేస్తుండాలి. లేకపోతే అబద్ధం ఏమని చెప్తాడా? ఏసే అబద్ధం అని చెప్తాడా? ప్రభువా నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను కానీ నా గురించి చెప్పేసి అంటావా? ఆయన మాట తప్పను, ఆయన అబద్ధం ఆడనివాడు. కాబట్టి దయతో నేను మిమ్మల్ని బతివులాడుకొని అడుగుతున్న విషయం ఏంటంటే, దయతో నేను మిమ్మల్ని బతివులాడుకొని అడుగుతున్న విషయం, ఇప్పుడు మీరు బతుకున్నారు, మనం బతుకున్నాం, ఇప్పుడు మనకి టైం ఉంది యేసయ్య కోసం మాట పడ్డానికి, యేసయ్య కోసం ధనం ఖర్చు చేయడానికి, యేసయ్య కోసం ఏడవడానికి, యేసయ్య కోసం నిందలు పడడానికి అవకాశం. ఇదంతా కూడా మనం చేయగలిగితే దేవుడు మన గురించి గొప్పగా చెప్పుకుంటాడండి పరలోకం. నా బిడ్డ నా కోసం ఇది చేసింది, చేశాడు. కాబట్టి అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 12-13 వచనాల సారాంశం. మనం దాన్ని ఎలాగెలాగో చదువుతున్నాము, ఎలాగెలాగో దాన్ని అర్థం చేసుకుంటున్నాం, కానీ సారాంశం అది. మన గురించి పరలోకంలో చెప్పుకోవడానికి నువ్వు పని చేయి, కష్టపడు అని చెప్పిన పాఠమే ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల దాకా. అది పాఠం విన్నాం. దేవుడు నా గురించి చెప్పుకోవాలి అని అంటే నేను పని చేయాలి, నిందపడి ఉండాలి, దుఃఖపడి ఉండాలి, ఇదంతా చెరుగు ఉండాలి అని నీకు అర్థమైతే ఈ రోజు నుంచి ప్రారంభిస్తాం. రేపు ఉండబోయే నాకు పరలోకంలో దేవుడు నా గురించి చెప్పాలని అనుకుంటే ఇదంతా కూడా మనం చేసేవారమై ఉంటాం. ప్రేమ ఒక లోకంలాగా ఖాళీగా సంతోషపడాలని అనుకో. లోకంలాగా ఏ పని చేయకుండా ఆనందం పొందాలని అనుకోవద్దు. లోకం నరకానికి వెళ్తుంది, లోకం దేవునికి భయపడకుండా వెళ్తుంది, లోకం నాశనానికి వెళ్తుంది. కాబట్టి మనం ఎందుకు నాశనానికి వెళ్ళాలి? దేవుడు మనకు అందేడు, సువార్త మనకు అందింది, మన చేతుల్లో బైబిల్ ఉంది. కాబట్టి కష్టపడదాం, విందానుభవిద్దాం, దేవుడి కోసం ఖర్చు పెడదాం. దేవుడు మన కోసం అదంతా చేశాడు కాబట్టి ఆయన చేసిన దాంట్లో కొంచెమైనా మనం చేసి దేవుణ్ణి సంతోషపడుతాం. అర్థమైంది కదా? దేవుడికి మహిమ కలుగుతాం.